భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అధికారులకు ముందు చూపు లేని కారణంగా రోగులు, వైద్యులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. నల్గొండలోని పాన్గల్ అర్బన్ హెల్త్ సెంటర్ వర్షం వచ్చిన ప్రతిసారి నీటిలో మునిగిపోతుంది. వరద నీరు నేరుగా ఆసుపత్రిలోకి చేరుతుండటంతో సిబ్బంది, రోగులు నానావస్థలు పడుతున్నారు. గతంలోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తగ్గిన 3-4 రోజుల వరకు దుర్గంధం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాసెం అశోక్ రెడ్డి అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి పలు చోట్ల లోటుతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్లో కూడా వరద నీరు చేరుకోవడంతో సిబ్బంది అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఆసుపత్రి ఆవరణ మొత్తం పూర్తిగా మోకాల్లోతు వరద నీరు చిక్కుకోవడంతో అటు అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందితో పాటు వచ్చిపోయేటువంటి పేషెంట్స్ కూడా నరకయాతన అయితే అనుభవిస్తున్నారు. ఈ ప్రస్తుతం ఇక్కడ ఈ ఒక్కసారి కాదు, ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి, వర్షం వచ్చిన ప్రతిసారి హాస్పిటల్లోకి వరద నీరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కనీసం అందులోకి వెళ్ళేటువంటి ప్రాంతంలో వరద నీరు వెళ్ళిన తర్వాత డిశ్చార్జ్ అయ్యేందుకు ఉన్నటువంటి మాన్యువల్ పూర్తిగా చెత్తాచెదారం చేరుకోవడంతో ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో మొత్తం పూర్తిగా వరద నీరే చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం, ఆసుపత్రి సిబ్బంది ఉన్నారు. మామూలు వర్షం వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి వస్తున్నది. దీనిని క్లియర్ చేయడం కోసం మేము వైద్య సిబ్బంది నానా యాతన అవుతుంది. ఒకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే 2-3 రోజులు దాని యొక్క మొత్తం వేస్టేజ్ అంతా ఇందులో జామ్ అయిపోతుంది. బురదతోటి మొత్తం నిండిపోతుంది, పరిసరాలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి. దానివల్ల మేము చాలా దుర్గంధంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ సమస్యని పలుమార్లు మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఈ మాన్యువల్ ఈ డ్రైనేజ్ అనేది హాస్పిటల్ భాగం లోపలంగా పోయింది. దానికి 10,50,000 రూపాయలు ఆల్రెడీ ప్రకటించారు. ఆ డబ్బుల్ని కూడా వాళ్ళు మిస్యూజ్ చేశారు. ఇంతవరకు మాకు డబ్బులు కూడా రాలేదు. అది వస్తే కూడా కనీసం ఈ హాస్పిటల్ డెవలప్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆర్డీఓ గారి దృష్టికి, మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. అయినా ఇప్పటివరకు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చాలా ఇబ్బంది పడుతుంది సార్. స్మెల్ కూడా చాలా ఘోరంగా వస్తుంది. ఇక్కడ డ్రైనేజీ, ఇక్కడ చేపల వేస్టేజ్ కూడా ఇందులోనే వేయబట్టి విపరీతమైన స్మెల్ వస్తుంది. ఈ వాటర్ వెళ్ళిన తర్వాత కూడా మాకు అసలు హాస్పిటల్ లోపల అసలు డ్యూటీ చేసే పరిస్థితి లేదు. లేడీస్ అయితే మా యూనిఫామ్ వైట్ కాబట్టి మేము వెళ్ళి రావడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. వరద నీరు, మురికి నీరు ఈ విధంగా చేరుకుంటే ఎట్లాంటిది? వైరల్ ఫీవర్ సీజన్ కదా సార్, మొత్తం ఇట్లా వర్ష నీరు వచ్చి దానివల్ల అవి అట్లనే మొత్తం వెళ్ళిపోవట్లేదు. క్లియర్ కాకుండా ఉండి దోమలు పెరగడం, మాకు స్మెల్ రావడం, దోమల వల్ల మేము కూడా సిక్ అవుతున్నాం. పర్టికులర్గా మేము సేవలు అందించాల్సింది పోయి మేము సిక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఖచ్చితంగా దీనికైతే ఒక ప్రాబ్లం సొల్యూషన్ అనేది మాకు చూపించాలని మేము కోరుకుంటున్నాం. వరద నీరు లోపలికి వెళ్లకుండా చూడట్లేదని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఉన్నది. మీరు గతంలో అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అని చెప్పేసి అంటున్నారు. ఏం స్పందన వచ్చింది? పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము, అయినా కూడా దీనివల్ల ఎటువంటి లాభం లేదు. ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి గౌరవపలు ఉన్నప్పటి నుంచి కూడా మేము కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా ఈ సమస్య ఇప్పటిది కాదండి, దగ్గర 25 సంవత్సరాల నుంచి కూడా ఇదే సమస్య ఉన్నది. దీనికి ఇప్పుడు మా ఆసుపత్రి పరిస్థితి ఇలా ఉంటే బయట కామన్ పీపుల్ పరిస్థితి ఎట్లా ఉంటుందో మీరు అర్థం చేసుకోగలరు. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నాం. వరద నీరు లోపలికి వెళ్లడంతో మురుగు చేరి పూర్తిగా దాదాపు వరద తగ్గిన తర్వాత 3-4 రోజుల వరకు కూడా దుర్గంధం వస్తుందని చెప్పేసి కూడా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రోగులు ఎవరైనా చికిత్స కోసం లోపలికి వెళ్ళాలంటే అరికోసం అనుభవించాల్సిందే. ఎందుకంటే ఇక్కడే మ్యాన్హోల్ ఉంది, ఇటు పక్కన మోకాల్లోతు నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలన్నా, లోపల నుంచి బయటకు రావాలన్నా కూడా ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు వైరల్ సీజన్ కావడంతో ప్రస్తుతం అయితే వర్షాలు భారీ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలోనే వైరల్ ఫీవర్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వైద్య సిబ్బందితో పాటు రోగులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.